నగర సుందరీకరణకు కార్పొరేట్ సంస్థలు తోడ్పాటు అందించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ సంస్థలు తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా అవసరమైన తోడ్పాటు అందించాలని కమిషనర్ కోరారు. శుక్రవారం ఆయన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఓఎన్జీసీ, ఎన్ఎఫ్సిఎల్, కేఎస్పీఎల్ వంటి కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ సామర్లకోట రోడ్డు, అక్షర స్కూల్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా ఇళ్లలోని చెత్తను చిరు వ్యాపారులు కొబ్బరి బండాల వ్యర్థాలను వేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాలు అధ్వానంగా మారుతున్నాయని అన్నారు. ఇందువల్ల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి దోమలకు నిలయంగా మారి వ్యాధులు ప్రబలే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఇకపై అలాంటి ముఖ్య ప్రాంతాల్లో చెత్తను డంప్ చేసే అవకాశం లేకుండా అక్కడ ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటి సుందరీకరణ చేయాలని సంకల్పిస్తున్నామని అన్నారు. ఇందుకు ఆయా కార్పొరేట్ సంస్థలు తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా అవసరమైన తోడ్పాటు అందించాలని కమిషనర్ కోరారు. సమావేశంలో కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావు, ఉద్యాన సహాయ సంచాలకుడు టీవీ సిరిల్, ఏఈ వై నాగేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, ఆయా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. అక్కడ ఎటువంటి గార్బేజెస్ అవన్నీ కూడా లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా వారందరి సహకారాన్ని కూడా కోరటం జరిగింది. వారు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి అక్కడ మొట్టమొదటిగా మన ఏదైతే సామర్లకోట రోడ్డు ఏదైతే ఉందో సామర్లకోట రోడ్లో ఒక కంచెను ఏర్పాటు చేయడానికి, అలాగే మన అక్షర స్కూల్ రోడ్లో కూడా ఎన్ఎఫ్సిఎల్లో కూడా కంచెను ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి మన చెత్త పారకుండా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా సైమల్టేనియస్గా గ్రీన్ బయో ఫెన్సింగ్ ప్రపోజల్ మీద కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అవి చేయడానికి. అదేవిధంగా మనకి ఏదైతే మన ఆల్ ఈజ్ వెల్ వాళ్ళు కానీ, ధాత్రి కానీ, మన బయోడైవర్సిటీ వాళ్ళు కానీ వారు కూడా ముందుకు వచ్చి టౌన్లో ప్లాంటేషన్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు కోనో కార్పస్ ప్లేస్లో వేరే ఏవైతే శాప్లింగ్ స్పేస్ మనం పెంచాలనుకుంటున్నామో అందులోను, అదేవిధంగా సెంటర్ మీడియన్స్లో మనం ఈ బోగన్విలియా ఇటువంటి మొక్కలు కూడా పెంచడానికి మనం ప్రపోజ్ చేయడం జరిగింది. వాటిలో కూడా కలిసి పనిచేయడానికి ఈ ఆర్గనైజేషన్ అన్ని కూడా పనిచేయడానికి ముందుకు వచ్చాయి. కాబట్టి ఇది నెక్స్ట్ మరొక 4-5 రోజుల్లో మళ్ళీ మరొక మీటింగ్ పెట్టి ఆ రోజు నుంచి కాంక్రీట్ ప్రపోజల్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేయడానికి తగ్గ